అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను అంజలిని. అదేంది ఇవాళ నేను వచ్చిన అనుకుంటున్నారా? వానికి పరున్నదని వాళ్ళ ఊరికి పోయినది, అందుకే ఇవాళ నేను వచ్చిన. సరే కానీ ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. మోడీసారి షాక్ ఇచ్చిండు ట్రంప్కు, దిమ్మ తిరిగిండొచ్చు ఈ దెబ్బకు. ఆలకాలే దొబ్బుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళ పార్టీలేందో ఎప్పుడు ఈ లొల్లులు. పిల్ల అవతారం ఎత్తిన పిల్లగాడు, పిల్లగాని అవతారం ఎత్తిన పిల్ల, ఈ వింత ఆచారం ఏందుల్లా? రోడ్డు మీద పారవోషురు పాలు, ఎందుకో చెప్పాలి అధికారులు. కారు టైర్ల గంజాయి పొట్లాలు తెలివిగా పట్టుకున్నారు పోలీసులు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు అనేది మహేష్ బాబు డైలాగు. ఇదే డైలాగు ఒక లీడర్ నోటి నుంచి వస్తే ఎవరు కొడితే ట్రంప్ మైండ్ బ్లాంక్ అవుద్దో తానే మోడీ సారు. అవునుల్లా, మోడీ సారు తెలియకుండానే ట్రంప్కు గట్టి దెబ్బ కొట్టినంత పనిచేసిండు. ట్రంప్ పేరెత్తకుండానే ట్రంప్ ఏంది, ట్రంప్ కథ ఏంది, ట్రంప్ బిసాదెంత అని సాంబార్ల కరివేపాకు లెక్కన ట్రంప్ను తీసి పడేసిండు ప్రధాని మోడీ సారు. मेरे भाइयों बहनों, मेरे देशवासियों, अब हम कुछ भी खरीदे तो एक ही तराजू होना चाहिए. हम उन चीजों को खरीदेंगे जिसे बनाने में किसी न किसी भारतीय का पसीना बहा है. ఇన్నారు కదా, స్వదేశీ వస్తువులే వాడాలి అని పిలుపునిచ్చి రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది భారతదేశం అని చెప్పిండు మోడీ సారు. ఈ దెబ్బతోని తువ్వాలల రాయి వెట్టి కొట్టినట్టు గట్టిగా ఇచ్చి పడేసిండు ట్రంప్కు. ఈ మాటలు ఇంటే ట్రంప్ మైండ్ బ్లాంక్ అవుడు ఖాయం. మరి ట్రంప్ ఉడత ఊపులకు ఎవరు భయపడతారు? అరే ఈ నడమ మరీ ఓవర్ చేస్తలేడా అనుల మన విషయంలో? పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగినప్పటి నుంచి నేనే యుద్ధం ఆపినా అని మొదలుపెట్టి రోజుకొక మాట మాట్లాడుతున్నాడు. అరే పోనీతి అని ఊకున్నా కొద్దీ ఇంకా రెచ్చిపోతున్నాడు. రష్యా నుంచి మనం చమురు కొంటున్నాం అనే కోపంతో 25% సుంకాలు విధించి అంతటితోటే ఆగకుండా మనది డెత్ ఎకానమీ అని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అందుకే తగ్గేదేలే అనుకుంటా మోడీ సారు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఇట్లా అంతే కదా మరి, మనం తయారు చేయందేమున్నది, మనకు రాందేమున్నది, ఏందో పోనీలే అని చూస్తుంటే ఎక్కువ చేస్తుండు. రాజకీయాలంటేనే ఎరేటుగా ఉంటాయి. ఒక్కటే పార్టీలో ఉన్న ఇద్దరు లీడర్లు కూడా ఒకరి మీద ఒకరు రాజకీయం చేసుకుంటారు. అట్లని అందరు అట్లనే ఉండరు, కొందరు ఉంటారు. అసువంటి కాడ మస్తు లొల్లులు పంచాయతీలు అవుతుంటాయి. అయితే అసువంటి పంచాయతీ గిడో కాడ షురువైంది. ఓర్ని ఏం లొల్లులు, ఏం కథ, ఎవరి మీదకి కోపం చేస్తున్నారో, ఎవరిని దొబ్బుతున్నారో ఏం తెలుస్తలేదు కదా. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, మరి ఒక్క పార్టీ వాళ్ళేనా? వాళ్ళ పార్టీ అధికారంలో ఉండే, మరి దొంగల రాజ్యం అంటున్నారేంది అంటే పార్టీ ఒక్కటే గాని వర్గాలే రెండు. అందుకే మంత్రి సీతక్క బాన్సువాడకు పోతే ఆగో ఆడ ఇంత పెద్ద పంచాయతీ అయింది. ఒక వర్గమేమో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిది, ఇంకొకటేమో పోచారం వర్గం. అయితే మంత్రి సీతక్క టూర్ కోసమని ఏనుగు రవీందర్ రెడ్డి వస్తే ఆయనను పంచాయతీ భవనంలకు రాకుండా డోర్లు పెట్టిండ్రట పోచారం వర్గపోళ్ళు. ఇక అప్పుడు ఏనుగు రవీందర్ అన్న వర్గం అగో మేం పాటోళ్ళం కాదా, మమ్మల్ని ఎట్లా రానియ్యారు అని కోపం చేసి ఒక గింత రచ్చ చేసిండ్రు అన్నట్టు. ఇదంతా చూసిన వాళ్ళు ఒక్క పార్టీ వాళ్ళే ఇట్లా కొట్టుకుంటుంటే రేపట్ల ఎలక్షన్లు వస్తే ఎట్లా గెలుస్తారు అని నవ్వుకోబట్టిండ్రట. అతడే కానీ ఆమె కానీ అతడు. అవును, అతడు ఆమె అయింది, ఆమె అతడయిండు. ఏంది పిల్ల అప్పుడప్పుడు వార్తలు చదవనీకి వచ్చి అంత పరిశాన్ చేస్తావు? చెప్పే వార్త ఏందో చక్కగా చెప్పొచ్చు కదా అంటారా? అరే నేను చక్కగానే చెప్పినలా మీరే కాస్త పరిశాన్ అవుతున్నారు. అంటే మీరే కాదు, మొదట్లో నేను గిట్లా అట్లనే పరిశాన్ అయినా. అందుకే ఈ వార్త చూస్తే ముచ్చటేందో మీకే మంచిగా అర్థమవుతుంది. అగో ఇదేందుల్లో పిల్ల ఏమో పిల్లగానేషం కట్టింది, పిల్లగాడేమో పిల్లేషం కట్టిండు, ఇదేం చిత్రం అనుకుంటున్నారా? అందుకే కదా మరి మా యాంకర్ అమ్మ ఇందాక అతడు ఆమె అయ్యింది, ఆమె అతడయ్యిండు అని చెప్పింది. మరి వీళ్ళు ఇట్లెందుకు వేషాలు కట్టిండ్రు అంటే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగుల ఇదొక ఆచారమట. ఈ పిల్లగాని పేరు గుమ్మా నాగార్జున. సుమిత్ర అనే ఈమెతోని లగ్గమైంది. అవునా, మరి ఇంతకు పెళ్లిల తాళి ఎవరికి కట్టిండ్రు అంటే అది పిల్లగాడే కట్టిండులే.
కాకపోతే పెళ్ళైనాక వీళ్ళు నాగుల పుట్ట దగ్గరికి పోయి పూజలు చేస్తారట. ఆ పూజకు పోయినప్పుడు ఇగో ఇట్లా పెళ్లి పిల్ల పిల్లగాని లెక్కన తయారు కావాలన్నట, పిల్లగాడు పెళ్లి పిల్ల లెక్కన రెడీ కావాలన్నట. అందుకే వీళ్ళు ఇట్లా అవతారాలు మార్చి పూజలు చేసిండ్రు. ఇట్లా చేస్తే అంతా మంచి జరిగి మంచి సంతానం కలుగుతుందని వీళ్ళ నమ్మికట. కానీ భలే చిత్రంగా ఉన్నదిలే వీళ్ళ ఆచారం. ఒక్కొక్కడు ఒక్కో తీరుంటాయి మరి. ఎంత పని చేస్తేవిరా రాజో రాజో, గీ బుద్ధెట్టొచ్చరా నీకు రాజో రాజో, సూపుగా సక్కనే ఉంటావు కదరా రాజో రాజో, గివే బుద్ధులురా రాజో రాజో. అయ్యో మీకు ఈ రాజెవరో తెలియదు కదా, సోపేశం బాండ్రి. ఇగో ఈ ఫోటోలో ఉన్న షిప్పిరెంటుకల చిత్రాంగుడే రాజు అంటే ఏందట మరి రాజు కథ అంటే చెరసాల పాలైండి ఇప్పుడు రాజు. గదే పోలీసులు పట్టుకపోయినరు ఈయనను. అయ్యో ఎందుకట్లా అంటే చెట్లు పెంచినందుకు. అవును, చెట్లు పెంచినందుకే చట్ట జర్షిదోల్కపోయినరు. అరే చెట్లు పెంచితే మంచిదే కదా అనుకుంటున్నారా? ఈ రాజువారు పెంచిన చెట్లేందో ఈ పోలీస్ సార్ చెప్తాడేనండి. గంజాయి చెట్లు పెంచుతున్నాడనే సమాచారం మేరకు మేము మా సిబ్బందిని కలిసి వెళ్ళి చూసేసరికి అక్కడ గంజాయి చెట్లు ఉన్నవి. వెంటనే మోతుకు రాజును అదుపులోకి తీసుకొని ఆ చెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అదన్నట్టు ముచ్చట. పేరట్ల చెట్లు పెంచితే మంచిదే గాని గట్ హెల్త్ పెంచేటి అయితే గమ్మునూకుందురు, గంజాయి మొక్కలు పెంచేసరికి అంతే గమ్మునేసుకోపోయినరు అన్నట్టు. మరిగా గంజాయి అయితే మాత్రం చెట్లు కావానండి, అందరూ 4 రాళ్ళు వెనకేసుకుంటే నేను 4 మొక్కలు పెరట్లేసుకున్నా తప్ప అనుకున్నట్టున్నాడు మోతెవరి మోత్కు రాజు. గాని ఈ ముచ్చటెరుకై రాజు గాదీడు పెంట మీద గాజు అందిడుతున్నారట ఊర్లో కొందరు. ఇంతకీ రాజువారిది ఎక్కడనో చెప్పలే కదా, జగిత్యాల జిల్లా వంజరిపల్లి. కానీ గంజాయి ఏందో ఈ చెట్లు పెంచుడు ఏందో పోయింది, అడ్డగోలు కథలు పడి ఆగం చేసుకుంటున్నారు ఉత్తుత్తగా ఇసోంటోళ్ళు. కొందరు బుడ్డ పోరగాన్లు మంచిగా బడికి పోయి చదువుకోక, ఆటలాడి పాటలు పాడుకోక దొంగలుగా మారుతున్నారు. దోస్తులతోని సంబరంగా ఉండాల్సిన వాళ్ళు షాపుల్లో వచ్చి దొరికినట్టే కొట్టేస్తున్నారు. అట్లనే గిడో పోరడు ఓ షాపులో వచ్చి ఏం దొంగతనం చేసి ఉండో చూడుర్రి. ఇది ఫోన్లు అమ్మే షాపు. ఈ అవ్వ ఏదో ఫోన్ కొనేదందుకని వచ్చింది. ఈ అన్న ఆ అవ్వకు ఏ ఫోన్ ఎట్లుంటుందో చెప్తున్నాడు. ఈ ఇంతల్నే ఈ పక్కకు నిల్చున్న పోరాడు చూడండి ఏం చేసిండో. చూసిండ్రా, ఓ కొత్త ఫోన్ తీసిండు, వెనకాల పెట్టుకున్నాడు. మళ్ళా ఏం తెలియనట్టే నిల్చున్నాడు. జర్రంతసేపు అటు ఇటు చూసిపోయి ఏం తెలియని శుద్ధపూసని అన్నట్టే కూర్చున్నాడు. అటు కూర్చుండి ఆ ఫోన్ను ప్యాంటు లోపల పెట్టుకొని చేతుల ఏం లేదన్నట్టే బల్ల మీద పెట్టిండు. ఇక అటెంక జర్రంతసేపు మళ్ళా ముచ్చట పెట్టిండు, కథం అవుతల పడ్డాడు. కొత్త సీల్ ఫోను డబ్బకు డబ్బే ఎత్తుకపోయిండు. రాయ్బరేలీలో జరిగిన రాద్దంతం ఇది. కానీ పోరడు గింత చిన్న వయసులోనే ఇట్లా దొంగతనాలు చేస్తే ఇక పెద్దగా అయినాక గజ దొంగ గాడా. అటెంకా షాప్ అయిన ఫోన్ల లెక్క చూసుకుంటే తక్కువ వస్తున్నాయిందని సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఇదంతా బయటపడేసరికి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందట. అయినా ఈ వయసులో మంచిగా చదువుకోక ఇవేం పనులో ఏందో కదా. ఇక ఈయన కథ ఇట్లా పాడుపడితే అనంతపురం గుత్తిలో ఒక బరండి షాప్లోకి పోయిన దొంగడు మంచి మందు బాటిల్లో ఒక 30,000 రూపాయలు ఎత్తుకొచ్చిండు. ఈ దొంగతనం చేసేదందుకు షాప్ వెనక మరలా కన్నం వేసిండట. మరి ఎన్నటి నుంచి ఉపాయం చేస్తున్నాడో కానీ ఆ కన్నంలో నుంచి లోపలికి పోయి ఇట్లా దొంగతనం చేసిండు. చెయ్యవ కొంచెం కూడా సిగ్గులేదు ఈ తాగుబోతు దొంగనికి. ఎప్పుడు మారుతారో ఏందో పోయిన రీళ్ళు. వానాకాలం కాబట్టి ప్రాజెక్టులల్లో నీళ్లు ఫుల్లుగా ఉంటాయి. ఇక గేట్లు ఎత్తినప్పుడైతే చూసేటందుకు మస్తు మంది పోతుంటారు. మరీ ముఖ్యంగా నాగార్జున సాగర్, శ్రీశైలంకి అయితే ఫుల్లు మంది పోతుంటారు. పోయి మస్తు ఎంజాయ్ చేసుకుంటా సెల్ఫీలు దిగుతుంటారు. అయితే అట్లనే ఎంజాయ్ చేస్తుంటే ఒక ఆయన కాలు జారి దాంట్లోనే పడ్డాడు. ఇక అటెంక ఏమైందో చూడుర్రి. నీళ్ళ పడి ఈత రాక మునుక్కుంటా తేలుకుంటా నీళ్లు మింగుకుంటా ఈయన కొట్టుకపోతుంటే దేవునోళ్ళు వచ్చి కాపాడినరు ఈ ఇద్దరు అన్నారు. ఈత రానప్పుడు మరి నదుల దిగుడు ఎందుకో ఇట్లా పానాల మీదకి తెచ్చుకున్నాడు ఎందుకో కదా. శ్రీశైలం డామ్ కిందికి లింగాల గట్టుకాడ పడ్డాడట ఈ అన్న. తానం చేద్దామని కృష్ణా నదిలోకి దిగిందట. ఒకటేసారి వరద ఎక్కువ వచ్చేసరికి అండ్లనే వాడి కొట్టుకపోకుండా మొత్తుకోబట్టిండు. వెంటనే ఆడున్న మత్స్యకారులు కొట్టుకపోతున్న మనిషిని చూసి ఇట్లా ఈ తెప్పేసుకొని మస్తు ఫాస్ట్ గా వైపానాలు కాపాడిండ్రు. వీళ్ళే గనక లేకుంటే ఈ అన్న మళ్ళా గడ్డ మీదకే రాకపో బొందల గడ్డకేవో వాల్సి వచ్చేది. అందుకే నీళ్ళ దగ్గర జర పైలంగా ఉండండి జనాలు. వానాకాలం కాబట్టి ఎప్పుడు సడన్
సడన్ గా వరద వస్తుందో ఎవరికి తెలియదు. ఇక్కడనేమో మనిషి కొట్టుకపోతే హిమాచల్ ప్రదేశ్ లో వస్తున్న భారీ వరదలకు ట్రక్కులే కొట్టుకపోతున్నాయి. అంటే బ్రుక్లైనర్ కొట్టుకపోయింది. అది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది, అట్లాంటిది గదే కొట్టుకపోయిందంటే అర్థం చేసుకోండి ఇక వరద ఎట్లున్నారో. ఇగో ఇక్కడ లారీ కుల్లు జిల్లాలో కురిసిన వానలకు విద్యుత్ కేంద్రంలో ఉన్న కాపర్ డ్యామే దిగి కొట్టుకపోయింది. అదృష్టం ఏంటంటే ఎవ్వల పానాలకు ఏం కాలే గానీ బాగానే ఆస్తి నష్టం జరుగుతుందట. అందుకే పబ్లిక్ మళ్ళొక మారు చెప్తున్నాము, చూస్తున్నారు కదా వరదలు ఎట్లున్నాయో. జలపాతాల కాడికి పోయినా, వాగులు వంకల కాడికి పోయినా శానా భద్రంగా ఉండండి. ఏమంటున్నాం? భూమి పట్ట కాలేదని ఒకలు, రేషన్ కారట వస్తలేదని ఒకలు, తాగిన మత్తుల ఇంకొకలు, అంతెందుకు పెళ్ళం తిడుతుందని ఒకలు. ఇట్లా కారణం ఏదైనా సెల్లు టవర్ ఎక్కుడు ప్యాషన్ అవుతున్నదుల్లా ఈ నడుమ. అరే ఏం దొరకనట్టు ఉరుకుతున్నారు, టవర్ ఎక్కుతున్నారు. పాపం పోలీసులకే లేని పని. ఇంకో అట్లనే గిడో మనిషి కూడా టవర్ ఎక్కిండు. మరి ఈయన బాధేందో అరుచుకుందాం పాండ్రి. ఫోన్ల సిగ్నల్ రాకుంటే కదా బంగ్లెక్కినంత ఈజీగా ఏదో ఒక సమస్య సాకు చెప్పి సెల్ ఫోన్ టవర్లు ఎక్కుతున్నారు ఈ నడుమ చాలా మంది. ఇగో ఈ అన్న కూడా అట్లనే ఎక్కిండు. ఇంతకు మరి ఈయన గారి బాధ ఏందయ్యా అంటే ఇందిరమ్మ ఇల్లు రాలేదట. ఈయన గారి పేరు బాసనపల్లి రాములు, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల ఊర్లుంటాడు. అయితే ఈయనకి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అనుకుంటే ఈయనకు కాకుండా ఇల్లున్నోళ్ళకే ఇచ్చిండ్రట. అందుకని నాకు న్యాయం జరగాలి అని ఇట్లా సెల్ టవర్ ఎక్కిండు. అటెంకిగా పోలీసులు వచ్చి మేము మాట్లాడతామయ్యా స్వామి ఆఫీసర్లతోని ముందు దిగు అని బతిమిలాడిన వాళ్ళే గప్పుడు దిగిండు. ఇల్లే కాదు పింఛన్ కూడా వస్తలేదట. ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని ఇల్లు ఇప్పియాలి అని ఇల్లు ఇంటామె కూడా కోరుతున్నది. ఇల్లు లేదని గొడవ పెడుతుంది సార్. బాగా ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చెప్తే సరే పోలీసులు మాట్లాడతాం అన్నారు కదా, కానీ అన్నో ఇంకోసారి అయితే ఇట్లా టవర్ ఎక్కకు నీకు దండం పెడతాం. ఆ నుంచి పడితే పర్షాన్ కథ ఉంటది. పడకున్నా దగ్గర దానికి ఎక్కిర్రంటే ఇంకెక్కువ పర్షాన్ ఉంటది ఆ రేడియేషన్ ఎఫెక్ట్ తోటి. అయినా ఏందో మరి ఈ నడమ ఈ టవర్లు ఎక్కువ ఫ్యాషన్ అయిపోతున్నది. బర్రె లేదు కానీ పాలు రావాలి, మేక లేదు కానీ మటన్ కొయ్యాలి, వరి లేదు కానీ బియ్యం పండాలి. హాగో తిక్కనైంది పిల్ల నీకు. బర్రె లేకుండా పాలు ఎడికించేస్తాయి, మేక లేకుండా మటన్ ఎడికించేస్తుంది. ఏదో వార్తలు చదవమన్నందుకు ఇష్టం వచ్చినట్టు చదువుతున్నావని నా మీద గుస చేకురులా. సైసు గీ వార్త పురాగా చూసినాక నాతో మాట్లాడుర్రి. నీళ్లు లేక పొలం ఎండిపోతుంటే ట్యాంకర్లలో నీళ్లు తెచ్చిపోసినట్టే పోస్తున్నారు ఆయిడ. అయితే ఇవి మీరు అనుకుంటున్నట్టు నీళ్లు కాదు, పాలు. అగో పాలైతే అట్లున్నాయింది, మంచిగా తెల్లగా ఉండాలి కదా. ఇవేంది ఎట్లనో ఉన్నాయి అంటే తెల్లని అన్ని పాలు కాదు, నల్లని అన్ని కూడా నీళ్లు కాదు అన్నట్టు మార్కెట్లో దొరుకుతున్నాయి అన్ని పాలు అనుకుంటే మీరు కల్తీలో కాలేసినట్టే. ఎందుకంటే బర్రె లేకుండానే కెమికల్స్ తోనే పాలు తయారు చేస్తున్నారు శానా జాగల్లా. అగో అట్లాంటివి ఈ పాలు కూడా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో, జార్ఖండ్ లో ఉన్న రామ్గఢ్ లో ఈ కెమికల్ పాల దందా జోరుగా నడుస్తున్నదట. ముచ్చట తెలుసుకొని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు డైరీల మీద దాడి చేస్తే 30,000 లీటర్ల కెమికల్ పాలు, 300 క్వింటల్ల కల్తీ నెయ్యి దొరికిందట. ఇవన్నీ కూడా గేదెలు లేకుండా తయారు చేసిన పాలే. ఇక ఎంత డేంజరో ఆలోచన చేయండి ఒక్కసారి. ఆరోగ్యం మంచిగా ఉంటుంది అనుకొని ఇవి తాగితే ఉన్న పానాలు పోతాయి. చిన్నపిల్లలు, ప్రెగ్నెన్సీ లేడీస్ తాగితే ఏందన్నట్టుగా పరిస్థితి. మన కాడ కూడా అప్పుడప్పుడు కల్తీ పాల వార్తలు వస్తున్నాయి. ఇట్లాంటి వాళ్ళను ఒట్టిగానే ఇడిచిపెట్టద్దుల్లో. చూస్తుంటే బయట దొరికేది ఏది కల్తీనో ఏది మంచిదో గుర్తుపట్టుడు కష్టమే ఉన్నదిగా. కొందరికి మరి మెదడు మోకాళ్ళల్లో ఉంటుందో అరికాళ్ళల్లో ఉంటుందో అర్థం కాదు. బేజాలేని పనులు చేసి బేజారు ఎత్తిస్తుంటారు. గట్లనే ఒక బంకులకు పోయినా ఓ బడుద్దాయి చూడుర్రి ఏం చేసిండో. జర్ర అయితే అందరు పానాలు పోతుండే. ఈ నిబ్బాలుపు బాండాకేసి కొట్ట బద్మాషి గాడెక్కనో ఎవరిని తిడుతున్నామని చూస్తున్నారా? ఈడొక ముగ్గురు ముదనష్టపోలు నిల్చొని ఉన్నారు చూడండి. దీంట్లో అడ్డం గీతల టీషర్ట్ వేసుకున్న అడ్డగాడిది గాడు చూడండి ఏం చేస్తాడో. ఈడేం చేస్తున్నాడో అర్థమైందా? ఈ బొంకుగాడు బంకులో అగ్గిపుల్ల గీకేసిండు. హెల్మెట్ పెట్టుకోలేదని పెట్రోల్ పోయామన్నారట బంకుల. దానికి మాకే పెట్రోల్ పోయాము అంటావా అని కోపంతో ఇట్లా అగ్గిపుల్ల గీకేసిండు. ఇంకా నయ్యం అదృష్టం మంచిగుండి ఏం కాలే గాని పుసుక్కున జరగరాందేమన్నా జరుగుతుందన్నట్టు వానితో పాటు అందరికి ఆగమే కదా. ఏం మీదడరా నీది బట్టెవాజిగా హెల్మెట్ పెట్టుకోకపోవడే తప్పు అంటే మళ్ళా కోపం ఒకటి నీ ముఖానికి. సిగ్గుండాలే ఇంతనన్నా. మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన వ్యవహారం ఇది. ఈడు
ఈడు పోయినాక బంకోళ్ళు వీడియో చెకింగ్ చేస్తుంటే కనిపించేసరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిండ్రట. సీసీ ఫుటేజ్ ఆధారంగా అవలాగాలను పట్టుకునే పనులు ఉన్నారట పోలీసులు. పట్టుకోండి అయ్యా, పట్టుకొని ఇయ్యరం 4 అందుకోండి ముందు ఏటైతట. మరి లేకుంటే గిసొంటి ముచ్చట్ల మజాకులేంది వేస్ట్గా లెక్కనో. ఈ నడుమ కొందరికి తెలివి మీరిపోతున్నది. పోలీసుల ముందే అతిక తెలివి చూపెట్టి మస్కా కొట్టాలని చూస్తున్నారు. మరి పులితోనే ఆటలైనా ఆడొచ్చేమో కానీ పోలీసులతోనే ఆటలాడితే నడుస్తుందా? తీసి లోపలేస్తారు అంతే కదా. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే పోలీసుల ముందేనా నాటకాలు. అందుకే గిడో దగ్గర కార్ల పోతున్నలను ఎట్లా పట్టుకున్నారో చూడుర్రి. ఎట్లా ముచ్చట తెలిసిందో మరి ఎట్లా గుర్తుపట్టినరో ఎట్లెట్లా ఆపినరో తెలియదు కానీ కారులో గంజాయి తీసుకుపోతున్నారని తెలిసి వాళ్ళని పట్టుకున్నారు సికింద్రాబాద్ పోలీసులు. ఇంతకీ గంజాయిని కారులో ఎక్కడ పెట్టి తీసుకుపోతున్నారో తెలుసునా? ఎందులా గీ టైర్ ఇప్పుతారు అనుకుంటున్నారా? ఈ టైర్లనే మరి గంజాయి పొట్లాలు పెట్టి తీసుకుపోయేది. ఎంతకు తెగించారా? అవును, ఈ పొట్లాలన్నీ ఈ కారు టైర్లో పెట్టుకొని తీసుకుపోతుంటేనే పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర మనిషి జలీల్ కురేషి అనే రౌడీ షీటర్ అట బోయిన్పల్లిలో ఉన్న ప్రీత్ సింగ్ అనేటోంతోని సోపది పెంచుకొని ఇంకో 3 నీళ్లకు జత చేసుకొని గంజాయి అమ్ముతున్నారట. దీనికోసం కారు కిరాయి తీసుకొని మహారాష్ట్రలో గంజాయి కొని టైర్లలో నింపి పట్టుకొస్తుంటే మన పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసిండ్రు. కానీ ఏమన్నా తెలివితేటలా అబ్బబ్బబ్బా గా టైర్ల లెవెల్ చెకింగ్ చేస్తారు అనుకున్నట్టున్నారు కానీ పోలీసుల ముందేనా ఇలా నాటకాలు తీసి లోపటేసిండ్రు అందరిని. ఇప్పుడు ఇయాల్టి గరం గరం వార్తలు. మన టైం ఎరకనే కదా, ప్రతిరోజు రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.